తెలంగాణ ప్రజలకు నమస్కారం. మరి నిన్నటి దినాన రంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా రెండు జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి మరి కొండకల్ మరియు వెలిమెల విలేజెస్ ఈ రెండు కూడా శంకర్పల్లి మండలం కిందికేమో కొండకల్ వస్తుంది, వెలిమెలనేమో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రపురం మండలంలో ఈ రెండు గ్రామాలు ఉంటాయి. ఈరోజు దీని మీద మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి హస్తం ఉంది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి హస్తం ఉంది వెనుక. ఇది ప్రైవేట్ సైన్యం వాళ్ళ గిరిజనుల భూముల పడి వాళ్ళ ల్యాండ్స్ గుంజుకునే ప్రయత్నం చేస్తారు. గుంజుకున్నారు, ఆల్రెడీ గుంజుకున్నారు, గోడలు కడుతున్న నిర్మాణాలు జరుగుతున్నాయి. దీని మీద ఎటువంటి యాక్షన్ ఉండదు. వీళ్ళు పోలీసులా, వీళ్ళకి ఏ అధికారంతో ఎత్తుకపోతారు? వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ ల్యాండ్ వాళ్ళు పోతా ఉంటే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పైన మరియు అక్కడ ఎవరెవరైతే వీళ్ళందరికీ దాష్టికం ప్రదర్శించిండ్రో వాళ్ళపై రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పైన, మరి అరవింద ఫార్మా కంపెనీ నిత్యానంద రెడ్డి, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, అక్కడ ఇంకోడు విక్రమ్ రెడ్డి అనేట లోకల్ ఉంటాడంట, కొమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి, మరి వీళ్ళందరూ కూడా ఫోర్సబుల్గా బలవంతంగా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తుందని చెప్పేసి నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి అండదండలతో, రేవంత్ రెడ్డికి నాకు సంబంధం లేదని కొంతమంది ఛానల్లో పంపుతారు. ఈరోజు తీర్మాన్ మల్లయ్య ఛానల్లో మాట్లాడతారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని తిడతాడు. కానీ ఈరోజు అక్కడ పోలీసులు కూడా వచ్చారు. ఒకసారి మనం చూద్దాము. ఇగో ఎట్లా పోలీసులను వేడుకుంటూ వాళ్ళ గుంజుక బాగా జాప్తే ఈరోజు బలవంతంగా గుంజుకపోయే పరిస్థితి. ఇగో ఈ పోలీసులు ఈరోజు ఈయనకు అందదండ లేకుండా పోలీసులు ఏ విధంగా వచ్చింది ఇక్కడికి? పోలీసులు ఎట్లా వచ్చిండ్రు? ఇంకా సంబంధం ఏది రేవంత్ రెడ్డి తెలియకుండా హోంమంత్రి శాఖ ఆయన దగ్గర పెట్టుకుంటారు, ఆయన తెలియకుండా పోలీసులు వస్తారా? మరి ఇది ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లయ్య గారు ఎందుకు మాట్లాడతలేరు? టీవీలలో కానీ ఆడ కానీ తెలియకుండా వస్తుందని ఎందుకంట అంటలేరు? కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ హస్తం ఉన్నది. అయితే ఇవాళ మన డిమాండ్ ఏంటంటే, ఇవాళ నేను నేషనల్ NHRCలో నేను కేసు పెట్టడం జరిగింది. ఇందులో వీళ్ళందరి పైన మీరు యాక్షన్ తీసుకోవాలని నిన్న వాళ్ళని పోయి వెళ్ళినా అక్కడ శంకర్ నాయక్ గారు ఆయనతో మాట్లాడిన వివరంగా విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఈ వీడియోలు కూడా ఆయన మనకి ఇచ్చిండు. ఇయాటి 13వ రోజు దీక్ష జరుగుతుంది. ఓసారి అసలు కంప్లైంట్ ఏమని ఇచ్చింది చూద్దాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ్ అధికార్ భవన్ బ్లాక్ C GPO INA Delhi 11. Dear Bakkajas, the commission has received your complaint and it has been assigned diary number 1554 IN 225. Bakkajas నా పేరు, అడ్రస్. సబ్జెక్ట్ ఏందనంటే సబ్జెక్ట్ ఏందనంటే కొండకల్ అండ్ వెలిమల విలేజెస్ ఇన్ శంకర్పల్లి అండ్ రామచంద్రపురం మండల్స్ ఆఫ్ సంగారెడ్డి అండ్ రంగారెడ్డి, ఈ రెండు జిల్లాలకు సంబంధించి ట్రైబల్ ఫార్మర్స్ హ్యాస్ ఫుల్ రైట్స్ అండ్ హూ హ్యావ్ బీన్ కల్టివేటింగ్ ఏ 429 acre parcel in Kondakal and Velimala villages in Shankarpalli and Ramchandrapuram mandals of Sangareddy and Rangareddy districts respectfully, but some land sharks అంటే తిమింగలాలు లైక్ రెవెన్యూ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతి దాంట్లో ఎక్కడ ల్యాండ్ స్కామ్ జరిగినా, ఎక్కడ కాంట్రాక్ట్ కేటాయింపులు జరిగినా అందులో మనకు తరచూ వినబడే పేరు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తల్, ఇది ఓకేనా? నవీన్ మిత్తల్ ఆ సెవరల్ కోర్ట్ కేసెస్ అండ్ కంటెంప్ట్ కేసెస్ అగేన్స్ట్ హిమ్ బట్ స్టిల్ కంటిన్యూయింగ్. ఈయన మీద చాలా కోర్ట్ కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి IAS ఆఫీసర్ అయినా కానీ ఆయనను అదే అధికారం మారినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన ఆయననే పెట్టుకున్నాడు. ఎందుకు? ఆయన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ATM లెక్క ఉన్నాడు కాబట్టి ఆయన మీద. ఇంకోటి అరవిందో ఫార్మా సంబంధించిన నిత్యానంద రెడ్డి, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, SS రెడ్డి, కొమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, అసలు మూల పురుషుడు ఈయన నవీన్ మిట్టల్. ఈ భూములంతా గిరిజనుల గుడి లాక్కోవడానికి. గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి ఆర్ ఫోర్సబుల్లీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రాసెస్ అండర్వే in these villages and trying to get control over this
chunk of land with the support of Telangana Chief Minister Revanth Reddy. ఎందుకంటే ముఖ్యమంత్రి తెలియకుంటే ఇవి జరుగుతాయా? రింగురేడు పక్కనే ఉన్నటువంటి ఈ పరిస్థితి. ది ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ మేకింగ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసర్స్ సీకింగ్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ యాజ్ దే హ్యావ్ బీన్ కల్టివేటింగ్ ది ల్యాండ్ ఫర్ generations. The government had long ago allotted 180 acres to the AP ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు ఏపీఐఏసీకి ఆడ కంపెనీలు పెట్టడానికి ఇచ్చింది. ఇండస్ట్రీస్ ది ఇండస్ట్రీ ల్యాండ్ యాజ్ సమ్ ఎర్లియర్ గవర్నమెంట్ లీడర్స్ హ్యావ్ ఐడ్ ఏ లార్జ్ షంక్ ఆఫ్ ఇట్. ది రెవెన్యూ ఆఫీసర్స్ అంటే ఇలా ముఖ్యంగా పాత్ర ఏముందని అంటే మిస్టర్ ఈయనది నవీన్ మిట్టలు హరీష్ రావు ఫస్ట్ దీని మీద కన్నేసిండ్రు. తర్వాత ప్రభుత్వం మారింది. ఇదే కథ పోయి రెవెన్యూ మంత్రికి చెప్పిండు. ఎందుకంటే రెవెన్యూ మంత్రికి ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ ఉన్నది. ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కన్నేసిండ్రు. చెప్పిండ్రు ఇది అందరుగా తినేద్దాం సార్, మొత్తం దాదాపు సెట్ అయింది అయిపోయింది చెప్పేసిండ్రు. అపర్ణ కన్స్ట్రక్షన్స్కు ఆల్రెడీ అప్పుడు హరీష్ రావే చెప్పిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ది రెవెన్యూ ఆఫీసర్స్ హ్యావ్ గివెన్ ది సర్వే నంబర్స్ టు దీస్ ల్యాండ్ పార్సల్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్. అప్పుడు ఉన్న బీఆర్ఎస్ లీడర్లు అంటే వీళ్ళే నేను చెప్పిన వాళ్ళు, విచ్ ఇస్ వర్త్ ఆఫ్ రూపీస్ 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి ఇది. ది డిస్ప్యూట్ స్టార్టెడ్ ఇన్ 2009 ఈ స్టిల్ గోయింగ్ ఆన్. ది ఫాల్స్ కేసెస్ హ్యావ్ బీన్ ఫైల్డ్. వీళ్ళ పైన రౌడీ షీట్లు పెట్టిండ్రు, ఏది ఫార్మర్స్ పైన పోలీస్ కేసులు పెట్టిండ్రు, తీసుకుపోయి ఎడుతుండ్రు, కొడుతుండ్రు, అన్ని చాలా కేసులు అయినాయి. అయితే వీళ్ళు గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి హుసేన్ నాయక్ గారిని కూడా కలిసిండ్రు. ఆయన కాళ్ళ మీద పడ్డారంట. నిన్న కూడా నేను ఆయన ఫోన్లో మాట్లాడితే ఆయన ఫోను పిఏ ఎత్తిండు. మరి తర్వాత మిస్ కాల్ చూసి అది కూడా చేయలేదు. సరే అది ఏమున్నా కానీ 4 సార్లు పోతే దగ్గరికి పోదు. కానీ లగిచెర్ల మాత్రము బీఆర్ఎస్ వాళ్ళు పోయిండ్రు, బీజేపీ వాళ్ళు పోయిండ్రు, ఎస్టీ కమిషన్ పోయింది, ఎస్సీ కమిషన్ పోయింది, జాతీయ కమిషన్లు పోయినాయి, రాష్ట్ర కమిషన్లు పోయినాయి. మంచి పని చేసినాం అక్కడ, హ్యాపీ. కానీ ఇక్కడ కూడా వీళ్ళకి మన అండదండగా నిలబడాల్సిన అవసరం ఉంది కదా. వీళ్ళకి మన బాధ నిలబడాల్సి దున్నేవాడి భూమిరా నడుమ దొరోడు ఏమిరా అని చెప్పేసి పాటనే ఉండే. మరి వీళ్ళు అక్కడ ఎప్పంచలో వీళ్ళ దగ్గర ఖైదాలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, ఆర్డీఓ రాసిచ్చిండు. అప్పుడు 90 ఏళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో వీళ్ళకి భూములు ఇచ్చిండ్రు. అయినా కానీ ఈ విధంగా వాళ్ళ భూముల పైన వాళ్ళ హక్కు లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి ఈ విధంగా చేస్తా ఉంటారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అక్కడ దాదాపుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు. మీరు ఇక్కడ భూములు ప్రభుత్వ స్థలాలు కూడా ఉన్నాయి, అలా అవి తీసుకొని అమ్మితే 1000 కోట్ల రూపాయలు వస్తాయి. ఆడితోనే మీరు రైతు బంధు అన్ని బంధువులు మీరు ఇవ్వచ్చు, రైతు భరోసా అన్ని కార్యక్రమాలు చేయొచ్చు. కాబట్టి ఈరోజు బాజాప్తా ఈ కబ్జాకోర్లు, ఈ ల్యాండ్ గ్రాబర్లు భూములు ఎక్కపోతా ఉంటే పోలీసులే వాళ్ళకి కావాలి కాస్తా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుంది అని చెప్పేసి మీడియా ప్రతినిధులు ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి అంటే ఏందన్నట్టు. ఈరోజు కొంతమంది అయితే ఒక బీజేపీ నాయకుడు అయితే చాలా వీళ్ళకి మాట్లాడతారు, అన్ని వీళ్ళకి బాధగా నిలబడుతుండు. కానీ ఆడ ఎమ్మెల్సీ పేరు మాట్లాడాడు, ఎమ్మెల్యే పేరు మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి ఏది మన మినిస్టర్ పేరు తీయడు, కంపెనీల పేర్లు తీయడు. కానీ అన్యాయం జరుగుతుందని చెప్తారు. కానీ ఇక్కడ జరుగుతుంది పెద్ద తతంగం ఏంటంటే వీళ్ళ మధ్య తరగతి మధ్య ధరాలు కూడా వీళ్ళని బెదిరించి ఎత్తుకపోనికే చేసే ప్రయత్నం తప్ప ఇక్కడ వేరే కనబడతలేదు. అందుకని నేను ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా వీళ్ళకు న్యాయం చేయలేకపోయింది. కాబట్టి నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళపైన ఎస్టీ అట్రాసిటీ కేసులు వీళ్ళపైన పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళ మీద మీ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం ఉంది. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వానికి మీరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఈరోజు నేను విజ్ఞప్తి చేసిన, వాళ్ళకు రిక్వెస్ట్ కూడా చేసిన, వాళ్ళకు నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. డైరీ నెంబర్ అయింది. ఖచ్చితంగా దీనిపైన మనం ఖచ్చితంగా వీళ్ళకు బాసగా నిలబడాలి. ఈరోజు తెలంగాణ మేధావులు తెలంగాణ వస్తే అట్లుంటుంది ఇట్లుంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది, స్వయంపాలన ఉంటుంది, దున్నెతోందే భూమి ఉన్నోందే ఇల్లు అని ఎన్నెన్నో కథలు చెప్పిండ్రు. ఈరోజు ఆ కథలు చెప్పిన వాళ్ళు, కహానీలు చెప్పిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలకు అడుగులు మరలొత్తుకుంటా కబ్జాకోర్లు మోచేతి నీళ్లు దాక్కుంటా ఈరోజు జర్నలిస్టులు కూడా కబ్జాకోర్లు లెక్క అయినారు, జర్నలిస్టులు కూడా దొంగలైపోయినారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ విధంగా తయారైపోయినారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ బీసీ స్లోగన్ కూడా ఎత్తుకుంటారు, దొంగలు వాళ్ళే, కానీ సద్దులు కట్టేది కూడా వాళ్ళే. ఈరోజు తెలంగాణ సమాజం ఎట్లా నిలబడ్డదంటే, దోపిడీకి గురయ్యే సమాజం ఏ విధంగా నిలబడ్డదంటే, అన్యాయానికి గురవుతున్న సమాజం ఏ విధంగా నిలబడుతుందంటే, ఈరోజు ఏ బతుకుదెరువు లేకుండా ఈరోజు నిస్తేజంగా ఈరోజు గ్రామ సభల మధ్య వాళ్ళ పేదరికాన్ని వెళ్ళబుచ్చుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చిందనంటే
తెలంగాణ ఏర్పడ్డాక ఒక మాఫియా లాంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలను రోజు చేస్తున్న పరిస్థితి. మాఫియా లాంటి నవీన్ మిత్తల్ లాంటి మాఫియా అధికారులు ఈరోజు ప్రభుత్వాలను నడిపిస్తుంది కాబట్టి ఈరోజు వీళ్ళ బతుకులు ఈ విధంగా తయారైనాయి. 13వ రోజు వాళ్ళు దీక్ష చేయబట్టి 13వ రోజుకి వెళ్ళి వాళ్ళు దీక్షలు ఉన్నారు. ఇవాళ 13వ రోజు ఇవాళకి వాళ్ళకు ఎటువంటి భరోసా లేకుంటే స్థానిక ఎంపీ ఎవరు? విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎంపీ. ఆయన రాడు, వీళ్ళకి నిలవాడు. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? చేవెళ్ళ ఎమ్మెల్యే, ఆయన రాడు, ఆయన వీళ్ళ బాసర్గా నిలవాడు. పక్కన ఉన్న వెలుబెల్ల గ్రామం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన వీళ్ళిద్దరు, ఆయన కూడా మాట్లాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలను మీరు అర్థం చేసుకోండి. వీళ్ళ మనం బాధ్యతగా నిలబడదాం. ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ వీళ్ళకి న్యాయం చేస్తుంది అనుకున్నాం. నేను ప్రధాన ప్రతిపక్షానికి నేను విజ్ఞప్తి చేసేదంటే, మీ అధికారంలో ఉన్నప్పుడు నవీన్ మిత్తల్ ఏదో చేయనికి పోయిండు, సరే. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారం లేరు, మీరు ప్రతిపక్షంగా ఉన్నారు అంటే ప్రజల గొంతై మీరు నిలబడాలి. ప్రతిపక్ష పాత్ర ఏంటంటే మీరు వాళ్ళ గొంతై నిలబడాలి. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు బయటికి రావాలి. ముఖ్య కేటీఆర్ గారు మీరు ఎక్కడ జరిగినా మీరు పోతారు, మీరు ఇక్కడ బయటికి రావాలి, ఈ గ్రామాలను సందర్శించాలి, వీళ్ళకి మద్దతుగా నిలబడాలి. వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పించేటట్టుగా మనం పోరాటం చేయాలి. ఖచ్చితంగా వీళ్ళ న్యాయం జరిగి గిరిజన బిడ్డలకు న్యాయం జరిగేటట్టుగా చూడాలి. లగిచెర్లలో ఏ విధంగా న్యాయం మీరు మద్దతుగా నిలబడ్డారో ఇక్కడ కూడా వీళ్ళకి మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.